మీ ఊరు గొప్పనా మా ఊరు గొప్పనా అని అడిగితే ఎవ్వళ్ళైనా ఏం చెప్తారు, ఎవళ్ళ ఊరు వాళ్ళకి గొప్పది అని అంటారు. ఇట్లనే ఇప్పుడు సోషల్ మీడియాలో వైజాగ్ గొప్పనా బెంగళూరు గొప్పనా అనే ముచ్చట మీద నెట్టన్నల నడుమ లొల్లి గట్టిగా అవుతుంది. ఆ లొల్లికి కర్ణాటక సర్కార్ వాళ్ళు ఇగింత ఆజ్యం పోస్తుర్రు. చూడుర్రి ఏం చేసిర్రు. ఏమంట గూగుల్ వాళ్ళు విశాఖపట్నంలో కంపెనీ తెరుస్తానమని చెప్పిండ్రు. ఇక అప్పటి సంధి పక్కపోయింటే ఉన్న కర్ణాటక సర్కారు వాళ్ళకు కారం అవుతున్నది. అందులో ఐటీ మంత్రి లోకేష్ సారు బెంగళూరులో ఉండలేక ఉంటున్న కంపెనీలను మా దిక్కు రాండ్రి, మేము అన్ని సవలతులు ఇస్తాం అని పిలిచేటాలకు వాళ్ళకి ఇంగింత పానం మసి మసి అవుతుంది. ఇప్పటికే రెండు దిక్కుల ఐటీ మంత్రులకు ట్వీట్ల యుద్ధం జోరుగానే నడిచింది. అయితే కర్ణాటక సర్కారు వాళ్లకు అక్కడ ఉన్న చెయ్యి పార్టీ వాళ్లకు మరి ఏపీ సర్కారు వాళ్ళతో లొల్లి పెట్టుకోవాలని కాయి సైతాంతో ఎట్టనో గాని ఇంటర్నెట్ గూట్లే తాపకో కామెంట్ రాస్తుండ్రు. ఇట్లనే ఏపీ సర్కార్ వాళ్ళు గూగుల్ కంపెనీకి 15 ఏండ్లు ఫ్రీ కరెంట్ ఇస్తాండ్రు, 10 ఏండ్లు అగ్గువకే నీళ్లు ఇస్తాండ్రు, 100 ఎకరాల భూములు అడ్డికి పావు షేర్లు ఇచ్చిండ్రు. అందుకే గూగుల్ కంపెనీ విశాఖపట్నంలో పెడతాండ్రు అని కర్ణాటక చెయ్యి పార్టీ వాళ్ళు రాసుకొచ్చిండ్రు. అక్కడితోనే ఆపలేదు. కంపెనీలు పెట్టమని మేము ఇవ్వాలని అడుక్కోం, మమ్మల్ని చూసే ఎవరన్నా రావాలి, కంపెనీలు పెడతామని ఎవరైనా సరే మమ్మల్ని అడుక్కోవాలి అన్నట్టు రుబాబు కామెంట్ రాసిండ్రు. దానికి ఇటు సైకిల్ పార్టీ వాళ్ళు కూడా గట్టిగానే బదులిచ్చిండ్రు. కర్ణాటక సర్కార్ వాళ్లకు కర్ణాటక చెయ్యి పార్టీ వాళ్లకు వేరే పని లేనట్టున్నది. అందుకే ఆంధ్రప్రదేశ్ ఎదుగుతా అంటే ఏడ్చే కార్యం చేస్తుండ్రు. వాళ్ళకు మంట బాగా ఉడుతున్నట్టుంది కదా అని రాసుకొచ్చిండ్రు. ఒక్క సైకిల్ పార్టీ వాళ్ళే కాదు, కర్ణాటక చెయ్యి పార్టీ వాళ్ళు పెట్టిన కామెంట్ మీద బెంగళూరు జనాలు కూడా గరం అవుతుండ్రు. గూగుల్ కంపెనీకి అవి పిరి ఇచ్చిండ్రు, ఇవి పిరి ఇచ్చిండ్రు అని అంటుండ్రు. మరి మీరేం చేసిండ్రు? పిరి పథకాలతోని పైసలన్నీ పాడు చేస్తాండ్రు, రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిండ్రు, రోడ్ల మీద గుంతలు ఊడవనికే కూడా పైసలు లేకుండా చేసిండ్రు అని కర్ణాటక సర్కార్ వాళ్ళను కన్నడ పబ్లిక్ కి ఆడిపోసుకుంటారు. గిట్లా లొల్లి గట్టిగానే అవుతాంది. నిన్న మొన్నటి దాకా గూగుల్ పంచాది సల్లారిందిలే అనుకున్నారు చాలా మంది. కానీ కర్ణాటక చెయ్యి పార్టీ వాళ్ళు మళ్ళా నిప్పులో ఉప్పేసిండ్రు. మరిగా చూడాలి ఎంత దాకా పోతుందో లొల్లి.